అందరికీ ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ. మీ రాయచోట్లో పేరు వస్తుందంటే మేము గర్వపడవచ్చు. సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ డైరెక్టర్ అన్నకి అండ్ మా హీరో అన్నకు, హీరోయిన్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. మీ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన రాయలసీమ నుండి వచ్చేది సినిమా చాలా తక్కువ. వచ్చే సినిమాలు అర్థంగా వస్తాయి. అర్థంగా వచ్చినప్పుడే ఆ సినిమాని హిట్ చేసే బాధ్యత మనందరికీ ఉంటుంది. హిట్ చేస్తారా లేదా? అసలు ఎక్కడ హిట్ చేస్తారా లేదా? అందరూ 21వ తారీఖు అన్న గౌతంపేట రాయచోటిలో గౌతంపేటలో సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ వెళ్ళి చూసి 10 చెప్పి సినిమాని హిట్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఈ బాధ్యత మీ అందరం ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పద్మవ్యూహంలో చక్రధారి ఈ సినిమాను రాయలసీమ నేపథ్యంలో తీయడం, అలాగే మన పూర్వపు కడప జిల్లా ఇప్పుడు అన్నమయ్య నుంచి రాయచూరు నుంచి డాక్టర్ ప్రవీణ్ రాజ్, శశికళ హీరోగా, సుదర్శన్ మంచిగా కథ కానీ మంచిగా మాటలు రాయడం, ఈ సినిమాలన్నీ కూడా సంజయ్ గారు చాలా చక్కగా తీశారు. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా మేము దాదాపు 6 నెలల పాటు ఈ సినిమాను కథను వినడం కానీ, హీరో గారికి చెప్పడం కానీ, దీన్ని ఎలా తీయాలని మన డైరెక్టర్ గారు శ్రమించి చాలా చక్కగా తీసుకొచ్చారు. ఎమోషనల్గా కానీ, ఫ్యామిలీగా కానీ, తర్వాత ప్రేమ, మంచిగా పాటలు, మంచి ఫైట్స్, ఏ విధంగా మనకి సినిమాకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ సినిమాను చాలా బాగా హిట్ చేస్తారు. మంచి కథతో మంచిగా మన డైరెక్టర్ కూడా చాలా చక్కగా తీశారు. కాబట్టి ఈ సినిమాని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి, తెలుగులో మంచి హిట్ కొట్టాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, డాక్టర్ ప్రవీణ్ రాజ్ హీరోగా చాలా సంవత్సరాల ఈ సినిమాని స్టార్ట్ చేసి అంటే కథను స్టార్ట్ చేసి వినడం కానీ, దీన్ని ట్రైన్ చేయడం కానీ 6 నెలలు, అంతకుముందు ఒక 3 నెలలు మళ్ళీ కథను మళ్ళీ రిమోడల్ చేసుకొని తనకి ఎలాగా మంచిగా ఏ విధంగా అయితే సినీ ప్రేక్షకులకు అలరిస్తారో ఆ విధంగా ఈ సినిమాను తీయడము, ఈ సినిమాలో హీరోగా ప్రవీణ్ రాజ్ మన ఊరు వాడు, మన తమ్ముడు యాక్ట్ చేయడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. రాయలసీమ బ్యాక్గ్రౌండే కాకుండా తెలంగాణ, ఆంధ్ర ప్రేక్షకులు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరించి ఈ సినిమా మంచి హిట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాయచోటి డాక్టరైనటువంటి మరియు మా మిత్రుడు, తమ్ముడు సమానమైనటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు ఎంతో కష్టపడి తన ఫస్ట్ సినిమా తనే నిర్మాత మరియు తనే హీరోగా ఎంతో కష్టపడి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటూ 21st గౌతమ్ థియేటర్లో స్టార్ట్ అవుతుంది. పిక్చర్ వేస్తున్నారు. మీరందరూ మన రాయచోటి వాళ్ళంతా ఆ మూవీని చూసి ఎంకరేజ్ చేసి దాన్ని ఆశీర్వదించి మరియు బాగా సక్సెస్ఫుల్గా ఇంకా ఇలాంటి ఎన్నో మూవీస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇందాక చెప్పినట్టు రాయలసీమలో కళాకారులు చాలా అరుదు. అయినప్పటికీ ఒక అడుగు ముందుకేసి కళాకారులను ప్రోత్సహించి ఇలాంటి ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చినంత కాలం కళాకారులను బతికిస్తూ ఈరోజు పద్మవ్యూహంలో చక్రధారి కావచ్చు, రేపు పొద్దున ఇంకా గొప్ప గొప్ప సినిమాలు ముందుకు వచ్చి కళాకారులను గౌరవించి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మా నాన్నను నేను ఎప్పుడు ఒక మాట అడిగేటోండి, నాన్న మిమిక్రీ చేసే కళ గొప్పదా, సినిమా తీసే కళ గొప్పదా, డాన్స్ చేసే కళ గొప్పదా అంటే చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసే శ్రోతలు ఉన్నంత వరకు ఏ కళ అయినా గొప్పదేనంటారు. కాబట్టి మీరు చేయడానికి ముందడి చేసేంత కాలం కళాకారుడు అనేవాడు సజీవంగా ఎప్పుడు ఎప్పటికీ ఎక్కడైనా ఎల్లవేళలా బ్రతికుంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు బ్రతికిస్తారని ఆశిస్తూ ఆకాంక్షతో మీకు ఒక కళాభవనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ మాట్లాడడానికి చాలా సమయం అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో హైదరాబాద్లో ఆడియో లాంచ్ పెట్టుకుంటే
థ్యాంక్ యూ సో మచ్. కింద ఉన్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. సినిమా అయితే హిట్గా ఉండడానికి పెద్ద ఎక్కువ అవసరం లేదు, చిన్న సినిమా అయినా సరే ఇప్పుడు అందరూ ఆదరిస్తున్నారు. సో సినిమా మాత్రం సబ్జెక్ట్ అర్థమైపోయింది. నాకు సత్యమైన ఒక 10 years నుంచి తెలుసు. సో నాకు వేరే సినిమాలో చాలా సినిమాలు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. సో తప్పకుండా చూడండి, ఆదరించండి. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ రాజా, రాజా. సో కళాకారులు ఎక్కడైనా సరే ఉంటే వాళ్ళకి చూసి వాళ్ళ టాలెంట్ ఉంటే తప్పకుండా ఆయన పిలిచి మన అవకాశం ఇస్తారు. ఎక్కడైనా సరే నాకు అలాగే నాగేంటి ఎక్కడికో రా మా సినిమా చేయడం ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగే మా హీరో గారు ప్రవీణ్ గారితో నేను చేశాను. సో ఐ వెరీ హ్యాపీ. వెరీ ఫ్రెండ్లీ ఇచ్చారు. లొకేషన్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇలాగే ఉండాలి. మీకు 100% ఆ శివయ్య ఆశిస్తున్నాం. మీరు చాలా సినిమా చేస్తారు, ముందు దూసుకొని వెళ్తారు. రాయచోటి అనేది హీరోలకి విజయం లాంటిది. ఆల్రెడీ చాలా మంది హీరోలు వచ్చారు, వస్తూనే ఉంటారు. ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యూ. ఇచ్చేసిన పెద్దలకు, నా శ్రేయభిలాషులకు, నా ఆత్మీయులకు థ్యాంక్స్ అండి. చిన్న సినిమా అనగానే గొప్ప ప్రయత్నం చేయాలి అనుకున్నాం కదా, అలాగే మేము కూడా గొప్ప ప్రయత్నం చేశాము. రాయలసీమ అనగానే ఈ రోజులు ఒక ఫ్యాక్టరీ అని చెప్పేసి పక్షపాతం ఇలా అనుకున్నాం. సో ఈ సినిమా ద్వారా కొత్తగా లవ్ అనే ఎమోషన్ చూపిస్తున్నామండి. ప్లీజ్ బ్లెస్. చిన్న సినిమా, కష్టపడడం, ఆశీర్వదించండి. హైదరాబాద్ నుంచి మా కోసం మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ శ్రవంతి వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. అలానే డే 1 నుంచి కూడా మాకు సపోర్ట్ చేస్తున్న రవిరాజు గారికి, సురేష్ అందరికీ. అంటే ఈ సినిమా మన పులివెందుల సర్వంలోనే చేశామండి. అలానే ఇంకా నా మిత్రుడు అనాలా, నా ఆత్మీయుడు అనాలా, ప్రవీణ్ ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో రాయచోటి నుంచి కిరణ్ పవన్ గారిని చూశారు. ప్రవీణ్ కూడా చూడండి, ఖచ్చితంగా నచ్చుతాడు, డెఫినెట్గా మెప్పిస్తాడు. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అమర్ కానీ, మన కథ మాటలు ఇచ్చిన దర్శన్ గారు కానీ, అశూ రెడ్డి కానీ, మా రామరాజు హీరోయిన్ శశికో కానీ, ఇలాగ చాలా మంది ఉన్నారండి. రూపాలక్ష్మి బలగం సినిమాలో చేశారు, డీజే టిల్లు, ఫాదరు, ఇలాగ ధనరాజు, చాలా మంది ఉన్నారండి. డెఫినెట్లీ మీరు ఒక 2 hours ఎంటర్టైన్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు కూడా. ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. సత్య చాలా క్యూట్ బబ్లీగా ఉంది, చక్కని లవ్ ఇంట్రెస్ట్. నా ఫాదర్కి ఇష్టం లేదు, కానీ ఎలా చేస్తుంది, ఎలా మేనేజ్ చేస్తుంది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మీరు చాలా చాలా ఫైట్స్ చూశారు రాయల్ సినిమాలో, కానీ మన మూవీలో చాలా రొమాన్స్ చూస్తున్నాం. So and in the end, I want to thank Sanjay sir for giving me the opportunity to play Satya. So 21st June ki Padmayamlo Chakradari release avuthundi. Kachitanga chudandi sarena. Annendu potaru. Thank you so much. నమస్తే అండి. హలో ఎవ్రీవన్. నా పేరు ప్రవీణ్ రాజ్. ఈ సినిమా ద్వారానే లాంచ్ అవుతున్నాను. ఒక మంచి సినిమా, పద్మవ్యూహంలో చక్రధారి. ఒక 9 నెలల కింద సుదర్శన్ గారి ద్వారా స్టార్ట్ అయింది. కథను నమ్మాం. ఆ తర్వాత దర్శకులు వచ్చారు. ఆ తర్వాత అశ్వరెడ్డి, మధునందన్, భూపాల్, 90s కిట్లో చేసిన రోహన్, మహేష్ విట్ట అందరూ ఒకరికొకరు యాడ్ చేసుకొని మన ప్రాంతం మీద, మన పులివెందుల్లో షూట్ చేశాము. ఇన్నాళ్ళు రాయలసీమ అంటే ఒక ఫ్యాక్షనిజం, కత్తులు, బాంబులు ఇవన్నీ చూశారు. కానీ ఆ రాళ్ళ మధ్య కూడా ఒక మంచి ప్రేమలు ఉన్నాయి అనే కాన్సెప్ట్తో మంచి కంటెంట్ తీసామని
యూ అండి, థ్యాంక్ యూ. హేమ నువ్వు